అయిపోయిన స్థితిని కూడా దేవుడు మరలా చిగురింప చేయగలడు. మీ జీవితంలో ఏ స్థితి అయితే మోడైపోయిందో, నా పాటల్లో వెలువెలి నా జీవితం పాటలో అది కూడా దేవుడు చిగురింప చేయగలడని మాట రాశాను. ఎందుకంటే నేను గమనించాను, ఆ రోజు నేను రాస్తున్నప్పుడు మోడైపోయిన పరిస్థితి కూడా దేవుడు మరలా చిగురింప చేయగలడు. యోసేపు జీవితం మోడైపోయింది, దానియేలు జీవితం మోడైపోయింది, షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితం మోడైపోయింది, అబ్రాహాము జీవితం మోడైపోయింది. అవును నిజమే, బిడ్డలు లేరు అబ్రాహాముకు. దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలడు. అలాగనే మీ జీవితంలో ఏ పరిస్థితి అయితే ఆగిపోయిందో, ఏ పరిస్థితి ఏం జరగకుండా నిలిచిపోయిందో దేవుడు చిగురింపజేస్తున్నాడు. అంధకారంలో వెలుగట మన దేవుడు, చీకట్లో వెలుతురుగా ఆయన ఉన్నాడట. నీ అంధకారపు స్థితి అంతటిని కూడా మార్చి నీకు వెలుగివ్వబోతున్నాడు. దేవుని మాట ఎంత గొప్పదంటే ఆ మాట సరిపోతుంటే మన జీవితం అంతటినీ మార్చడానికి కాదు కూడా. మనం చాలా మంది నమ్ముతాం, చాలా మందిని ఆధారపడతాం. వారు వీరు అంటున్న మాటలు బట్టి మన జీవితాన్ని చూస్తాం. దేవుడు అంటాడు, వారు వీరు అంటున్న మాటలు బట్టి నువ్వు జీవితాన్ని చూడొద్దు, నా మాట ఏం చెప్తుందో దాన్ని బట్టి నీ జీవితాన్ని చూడు. దేవుడు మీతో మాట్లాడాడు కదా, ఎన్నో వాగ్దానం చేశాడు కదా, ఎన్నో విషయాలు మీకు చెప్తున్నాడు కదా. నేను గొప్ప కార్యాలు నీ కొరకు చేస్తాను, నువ్వు వారి వైపు వీరి వైపు చూడాల్సిన పని లేదు. దేవుని వాక్యం వైపు, నా వాక్యం వైపు, నేను చెప్పిన మాట వైపు చూడు, నేను బలపరుస్తాను.